మీరు ఒక్క దిక్కు ప్రార్థన పేరుతో కూటమి పెడితే రాష్ట్రం దేశం మొత్తం మీద లైవ్ల ద్వారా చూపించుకుంటారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిల్ మీద పోతున్నారు. వీళ్ళు మీకు శత్రువులు అవుతారు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనవుతే విమానాల మీద పోయేటోళ్ళ గురించి ఆలోచించండి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. అంతేగాని దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే, ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దు అని చెప్తే ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలని